డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్. మంగళవారము మే 20, 2014 సంవత్సరము ఉదయం 10 గంటలు. ఈ సందేశాల సుదీర్ఘ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మన సంస్థ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపై మరలా దృష్టి పెడదాం. మన అభ్యాసులందరూ తాము అందుకుంటున్న అనుగ్రహానికి తగ్గట్టుగా మాత్రమే విశ్వాసంతోనూ ఉత్సాహంతోనూ నిబద్ధతతో ఉంటున్నారు అన్న అంశం మమ్మల్ని ఆలోచింపచేస్తోంది. భగవద్ అనుగ్రహం యొక్క ప్రభావాలను గమనించడం అంత తేలిక కాదు. భగవదనుగ్రహం యొక్క ప్రభావాలను గమనించడం అంత తేలిక కాదు. ఏది వ్యర్థంగా జరగదు. అంతేకాదు, చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కూడా. చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కూడా. ఉదాత్తమైన పరితప్త హృదయాలెన్నో ఈ మార్గానికి విధేయులై ఉన్నాయి. అందులో కొంతమంది కాలాన్ని ధిక్కరించే ఈ విస్తృతమైన ఉద్యమం పట్ల చాలా కాలంగా నిబద్ధులై ఉన్నారు కూడా. ఆ విధంగా వారు తమ స్థానాన్ని పదిలపరచుకున్నారు కూడా. ఉదాత్తమైన పరితప్త హృదయాలెన్నో ఈ మార్గానికి విధేయులై ఉన్నాయి. అందులో కొంతమంది కాలాన్ని ధిక్కరించే ఈ విస్తృతమైన ఉద్యమం పట్ల చాలా కాలంగా నిబద్ధులై ఉన్నారు కూడా. ఆ విధంగా వారు తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు కూడా. క్రింద ఈ భూమి మీద కష్టాలనేవి అనివార్యం. ఈ కష్టాలు కూడా తమదైన రీతిలో మనలను తయారు చేసేవిగా ఉంటాయి. వాటిని తప్పించుకోలేం. ఈ కష్టాలు కూడా తమదైన రీతిలో మనలను తయారు చేసేవిగా ఉంటాయి. వాటిని తప్పించుకోలేం. మహాత్ములకు కూడా ఇందులో మినహాయింపు లేదు. ప్రతి దానికి కారణం ఉండి తీరుతుంది కదా. నిబద్ధతతో నిండిన హృదయం కలిగి ఉండడం చాలా ప్రధానం. అటువంటి హృదయం తనకు తానుగానే అద్భుతాలను సృష్టిస్తుంది. అవి ఒక రోజున మనకు పూర్తిగా వెల్లడవుతాయి కూడా. నిబద్ధతతో నిండిన హృదయం ఉండడం చాలా ప్రధానం. అటువంటి హృదయం తనకు తానుగానే అద్భుతాలను సృష్టిస్తుంది. అవి ఒక రోజున పూర్తిగా వెల్లడవుతాయి కూడా. ఈ హృదయ పథం అందించేది, సాధించగలిగేది మహత్తరమైనదే అయినా చాలా సరళమైన విధానంలో, ఉదాత్తమైన పరిమాణంలో పొందడం కోసం అందరూ తమను గురించి తాము మూల్యాంకనం చేసుకొని శ్రేష్టమైన దాన్ని ఎంపిక చేసుకొందురుగాక. ఈ హృదయ పథం అందించేది, సాధించగలిగేది మహత్తరమైనదే అయినా చాలా సరళమైన విధానంలో, ఉదాత్తమైన పరిమాణంలో పొందడం కోసం అందరూ తమను గురించి తాము మూల్యాంకనం చేసుకొని శ్రేష్టమైన దాన్ని ఎంపిక చేసుకొందురుగాక. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.